గత ఏడాది ఐపీఎల్లో కొత్త రికార్డులతో ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించిన సన్ రైజర్స్ కొత్త సీజన్లో తొలి మ్యాచ్లోనే భారీ స్కోర్ చేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఊచ కోత కోశారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసిన హైదరాబాద్ తన పేరిట ఉన్న 287 పరుగుల అత్యధిక స్కోర్ను బ్రేక్ చేసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. తొలుత ట్రావిస్ హెడ్ 67-31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లు విధ్వంసం సృష్టించగా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 106 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లు ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. హెడ్ 21 బంతుల్లో, ఇషాన్ కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్, అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్లు కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. హెడ్, నితీష్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఫజల్ హక్ బౌలింగ్లో హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. అయితే తీక్షణ వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్ జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై దాడికి దిగాడు. మరోవైపు హెడ్ కూడా జోరు కొనసాగించాడు. జోప్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 4 ఫోర్లు రాబట్టాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి భారీ సిక్సర్ బాధేశాడు. అది 105 మీటర్ల సిక్స్ కావడం విశేషం. దీంతో పవర్ ప్లే మూసేసరికి హైదరాబాద్ 94/1తో నిలిచింది. తర్వాత కాస్త పరుగుల వేగం నెమ్మదించింది. తుషార్ దేశ్పాండే వేసిన 10వ ఓవర్లో హెడ్ మేయర్కు చిక్కాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు స్కోరు 135-2గా నమోదైంది. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. ఆర్చర్ వేసిన 13వ ఓవర్లో 3 సిక్స్లు బాధేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఫారూఖీ బౌలింగ్లో 2 సిక్స్లు బాదిన నితీష్ తీక్షణ వేసిన 15వ ఓవర్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చాడు. 15 ఓవర్లకు స్కోరు 208/3కు చేరింది. అనంతరం వచ్చిన క్లాసెన్ దూకుడుగా ఆడాడు. ఆర్చర్ బౌలింగ్లో అతను 4 బౌండరీలు బాధేశాడు. కానీ క్లాసెన్ సందీప్ శర్మ బౌలింగ్లో పరాగ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సందీప్ బౌలింగ్లోనే ఇషాన్ వరుసగా 2 సిక్సర్లు బాధేశాడు. అదే ఓవర్లో చివరి బంతికి ఇషాన్ సింగిల్ తీసి సెంచరీ 45 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు.